ప్రాజెక్ట్ మేనేజర్గా వర్క్ చేస్తున్నాను ఫోర్డ్లో అండ్ ప్రొఫెషనల్గా 24.11 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ 24 సంవత్సరాల 11 నెలల ఎక్స్పీరియన్స్ ఉంది. ఆన్లైన్ ట్రైనింగ్ ఒక 9 years నుంచి దగ్గర ఒక 9 years నుంచి 9 years నుంచి ప్రొవైడ్ చేస్తున్నాను ఆన్లైన్ ట్రైనింగ్. దట్స్ అబౌట్ మీ అండి. యా, ఫస్ట్ ఆఫ్ ఆల్ అఖిల గారు అండ్ నఫీసా గారు, మీకు ఎస్ఐపి గురించి ఏమన్నా ఐడియా ఉందా? ఎప్పుడన్నా విన్నారా? వాట్ ఈస్ వాట్ అని అట్లా ఏమన్నా ఐడియా ఉందా? ఏమన్నా విన్నారండి? పర్లేదు, మీరు అన్మ్యూట్ చేయండి, పర్లేదండి. యూ కెన్ అన్మ్యూట్ అండ్ టాక్ టు మీ, పర్లేదు, అన్మ్యూట్ చేసి మాట్లాడండి. అమ్మా అఖిల అండ్ అమ్మా నఫీసా, నో సార్, ఏమన్నా ఐడియా నో ఉందా? సార్, లేదు. సరే. లేదు సార్. యా, మీరేంటి ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ అంటే కంప్లీటెడ్ ఎడ్యుకేషన్ కంప్లీట్ స్టూడెంట్సా లేకపోతే ఎట్లా? I కంప్లీటెడ్ my స్టూడెంట్ సార్, application. కంప్లీటెడ్ మై బ్యాచిలర్ సార్. ఓకే ఓకే. ఓ, ఇద్దరు ఫ్రెండ్సా ఏంటి? నో నో నో. సరే సార్. యా, ఫస్ట్ ఆఫ్ ఆల్ అఖిల గారు అండ్ నఫీసా గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనము అబాబ్ గురించి డిస్కస్ చేసుకోవాలంటే ఫస్ట్ ఈఆర్పి అంటే ఏంటి, తర్వాత ఈఆర్పి ప్రొడక్ట్స్ అంటే ఏంటి, ఫైనల్గా ఎస్ఏపి అంటే ఏంటి, అబాప్ అంటే ఏంటో డిస్కస్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈఆర్పి అంటే ఏంటో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈఆర్పి వచ్చేసరికి ఫుల్ ఫామ్ వచ్చేసరికి అండి, ఈ మీన్స్ ఎంటర్ప్రైజ్, అనమాట. ఆర్ మీన్స్ రిసోర్సెస్, పి మీన్స్ ప్లానింగ్. ఈఆర్పి అంటే ఇట్స్ ఏ ఎంటర్ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్ అనమాట. ఈఆర్పి అంటే ఏంటంటే ఈ మీన్స్ ఎంటర్ప్రైజ్, ఆర్ మీన్స్ రిసోర్సెస్, పి మీన్స్ ప్లానింగ్. ఇక్కడ పాయింట్ ఏంటంటే అండి, ఎంటర్ప్రైజ్ అంటే ఏంటంటే ఓకే, ఎంటర్ప్రైజ్ అంటే ఎనీ బిజినెస్ ఆర్గనైజేషన్, ఎనీ బిజినెస్. ఫర్ ఎగ్జాంపుల్ చిన్న బిజినెస్ కావచ్చు, పెద్ద బిజినెస్ కావచ్చు, ఎనీ బిజినెస్ ఆర్గనైజేషన్, ఏ బిజినెస్ అయినా సరే ఎంటర్ప్రైజే అంటారు. ఓకే, ఇక్కడ అసలు యాక్చువల్గా ఈఆర్పి అనేది ఏంటంటే అండి, ఈఆర్పి అనేది ఏంటంటే, ఈఆర్పి అనేది ఒక సాఫ్ట్వేర్. ఈఆర్పి ఈస్ నథింగ్ బట్, ఈఆర్పి అనేది ఒక సాఫ్ట్వేర్ అనమాట. ఈఆర్పి ఈస్ నథింగ్ బట్ ఇట్స్ సాఫ్ట్వేర్. ఈ సాఫ్ట్వేర్, ఈఆర్పి సాఫ్ట్వేర్ ఎందుకు అంటే, మనం ఏదైనా ఒక బిజినెస్ని ఎస్టాబ్లిష్ చేసాం అనుకోండి, ఏదైనా బిజినెస్ని, చిన్న బిజినెస్ కావచ్చు, పెద్ద బిజినెస్ కావచ్చు, ఏదైనా. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూడండి, ఎల్జీ, శాంసంగ్, ఓకే, డెల్, ఓకే, ఇట్లా డిఫరెంట్ బిజినెస్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, చాలా ఉన్నాయి. ప్రతి బిజినెస్కి ఈఆర్పి సాఫ్ట్వేర్ ఖచ్చితంగా కావాల్సిందే. ఎందుకంటే మనం ఒక బిజినెస్ని స్టార్ట్ చేసినప్పుడు, మనం ఒక బిజినెస్ని స్టార్ట్ చేసినప్పుడు ఆ బిజినెస్కి సంబంధించిన ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్, మనం ఒక బిజినెస్ని స్టార్ట్ చేసినప్పుడు ఆ బిజినెస్ యొక్క ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ యాక్టివిటీస్ని, ఓకే, ఇక్కడ మనం ఒక బిజినెస్ని స్టార్ట్ చేసినప్పుడు ఆ బిజినెస్ యొక్క ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ యాక్టివిటీస్ని ఎఫిషియెంట్గా మెయింటైన్ చేయాలంటే ఖచ్చితంగా ఈఆర్పి సాఫ్ట్వేర్ కావాలండి. మనం ఒక బిజినెస్ని మీరు కానీ, నేను కానీ, ఎవరైనా సరే ఒక బిజినెస్ని స్టార్ట్ చేసినప్పుడు ఆ బిజినెస్ యొక్క ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ యాక్టివిటీస్ని మెయింటైన్ చేయడానికి ఏదో ఒక ఈఆర్పి సాఫ్ట్వేర్ కావాలి. ఆ ఈఆర్పి సాఫ్ట్వేర్ని యూజ్ చేసుకుని మన బిజినెస్ని సక్సెస్ఫుల్గా రన్ చేయొచ్చు. అయితే మార్కెట్లో నెంబర్ ఆఫ్ ఈఆర్పి సాఫ్ట్వేర్స్ ఉన్నాయి. ఇక్కడ చూడండి, మీకు ఇవన్నీ ఈఆర్పి సాఫ్ట్వేర్స్. ఎస్ఏపి ఒకటి, పీపుల్స్, ఓకే, ఆర్కిల్ అప్లికేషన్స్, పీపుల్స్ ఆర్ట్ చేంజ్ అడ్వాన్స్, మైక్రోసాఫ్ట్ థాంక్స్, డాన్స్, సివిల్, ఎట్సెట్రా, ఇవన్నీ కూడా ఈఆర్పి సాఫ్ట్వేర్స్. ఓకే, ఈ మిగతా ఈఆర్పి సాఫ్ట్వేర్స్ పోల్చుకుంటే ఎస్ఏపి అనేది నెంబర్ 1 ఈఆర్పి సాఫ్ట్వేర్ అన్నమాట. మిగతా ఈఆర్పి సాఫ్ట్వేర్స్ తో పోల్చుకుంటే ఎస్ఏపి ఈజ్ ద నెంబర్ 1 ఈఆర్పి సాఫ్ట్వేర్. మీరు అడగొచ్చు, అనిల్ కృష్ణ ఎలా చెప్పగలరు ఎస్ఏపి అనేది నెంబర్ 1 ఈఆర్పి సాఫ్ట్వేర్ అని? ఎలా అంటే గైస్ చూడండి, ఇక్కడ పాయింట్ ఏంటంటే త్రూఅవుట్ ద వరల్డ్, ప్రపంచవ్యాప్తంగా
85%. ఏమంటే ఇండియా వైడ్గా కాదండి చెప్తుంది, త్రూఅవుట్ ద వరల్డ్, ప్రపంచవ్యాప్తంగా, ఇండియా వైడ్గా కాదు, త్రూఅవుట్ ద వరల్డ్, ప్రపంచవ్యాప్తంగా 85% ఆఫ్ ది బిజినెస్ ఆర్గనైజేషన్స్ అన్నీ కూడా వాళ్ళ బిజినెస్ని సక్సెస్ఫుల్గా రన్ చేయడానికి 85% ఆఫ్ ది బిజినెస్ ఆర్గనైజేషన్స్ అన్నీ కూడా వాళ్ళ బిజినెస్ని సక్సెస్ఫుల్గా రన్ చేయడానికి ఏదో ఒక ఈఆర్పి సాఫ్ట్వేర్ వాడతారు. వాళ్ళ బిజినెస్ని సక్సెస్ఫుల్గా రన్ చేయడానికి, అంటే ఇక్కడ పాయింట్ అంటే ప్రతి బిజినెస్ ఆర్గనైజేషన్ ఏంటంటే వాళ్ళ బిజినెస్ సక్సెస్ఫుల్గా రన్ చేయడానికి ఏదో ఒక ఈఆర్పి సాఫ్ట్వేర్ వాడాలి. అయితే త్రూఅవుట్ ద వరల్డ్, ప్రపంచవ్యాప్తంగా 85% ఆఫ్ ది బిజినెస్ ఆర్గనైజేషన్స్ అన్నీ కూడా వాళ్ళ బిజినెస్ని సక్సెస్ఫుల్గా రన్ చేయడానికి కేవలం ఎస్ఏపి సాఫ్ట్వేర్ మాత్రమే యూజ్ చేస్తున్నారండి. అంటే ప్రపంచవ్యాప్తంగా మేజర్ షేర్ 85% ఆఫ్ ది బిజినెస్ మార్కెట్ మొత్తాన్ని కూడా ఎస్ఏపి ఆక్యుపై చేసింది. అంటే రిమైనింగ్ 15% త్రూఅవుట్ ద వరల్డ్, ప్రపంచవ్యాప్తంగా రిమైనింగ్ 15% ఆఫ్ ది బిజినెస్ ఆర్గనైజేషన్స్ ఈ మిగతా ఇవన్నీ వాడతారు. అంటే 15% ఈ ఈఆర్పి సాఫ్ట్వేర్స్ అన్ని కూడా మార్కెట్లో 15% ఆక్యుపై చేస్తే ఒక ఎస్ఏపి ఒక్కటే 85% ఆఫ్ ది ఈఆర్పి మార్కెట్ ఆక్యుపై చేసింది. అందుకనే గైస్, మిగతా ఈఆర్పి సాఫ్ట్వేర్స్ కంటే ఎస్ఏపి ఈజ్ ద నెంబర్ 1 ఈఆర్పి సాఫ్ట్వేర్ అండి. ఓకే, క్లియర్ అండి? అమ్మాక్లా అండ్ నఫాన్సా, క్లియరా? బోత్ ఆర్ క్లియర్? yes. ఓకే, తర్వాత అసలు ఈ ఎస్ఏపి అంటే ఏంటో ఒకసారి చూద్దాం. ఎస్ఏపి అనేది ఒక ఈఆర్పి సాఫ్ట్వేర్. ఎస్ఏపి అనేది ఒక ఈఆర్పి సాఫ్ట్వేర్. అంటే బిజినెస్ ఆర్గనైజేషన్ ని సక్సెస్ఫుల్ రన్ చేయడానికి యూజ్ చేసే సాఫ్ట్వేర్ ఎస్ఏపి. ఎస్ఏపి అంటే ఫుల్ ఫామ్ ఏంటంటే సిస్టమ్స్ అప్లికేషన్ అండ్ ప్రోడక్ట్ ఇన్ డేటా ప్రాసెసింగ్ అన్నమాట. ఈ ఎస్ఏపి సాఫ్ట్వేర్ 1972 అంటే 1972లో జర్మన్ కంట్రీలో వాల్డఫ్ అనే సిటీ ఉందండి. 1972లో జర్మన్ కంట్రీలో వాల్డఫ్ అనే సిటీ ఉంది. ఆ వాల్డఫ్ అనే సిటీలో జర్మన్ కంట్రీలో ఎస్ఏపి ల్యాబ్స్ కూడా ఎస్ఏపి సాఫ్ట్వేర్ ఇంట్రడ్యూస్ చేశారు. మనకి ఇండియాలో హైదరాబాద్, బెంగళూరు, చెన్నై ఇట్లా ఎట్లాగైతే సిటీస్ ఉన్నాయో జర్మన్ కంట్రీలో కూడా వాల్డఫ్ అనే ఒక సిటీ ఉంది. జర్మన్ కంట్రీలో కూడా వాల్డఫ్ అనే ఒక సిటీ ఉంది. ఆ సిటీలో 1972లో ఎస్ఏపి ల్యాబ్స్ వాడు ఎస్ఏపి సాఫ్ట్వేర్ని ఇంట్రడ్యూస్ చేశారండి. అయితే మెయిన్గా ఎస్ఏపిలో ఎవరుంటారో చూద్దాం ఒకసారి. మెయిన్గా చూడండి, ఎస్ఏపిలో మెయిన్గా 2 టైప్స్ ఆఫ్ పీపుల్ ఉంటారు. ఒకటి ఎవరంటే ఫంక్షనల్ కన్సల్టెంట్స్. ఫస్ట్ వన్ గైస్, చూడండి, ఎస్ఏపిలో మెయిన్గా 2 టైప్స్ ఆఫ్ పీపుల్ ఉంటారు. ఎస్ఏపిలో మెయిన్గా 2 టైప్స్ ఆఫ్ పీపుల్ ఉంటారు. ఎస్ఏపిలో మెయిన్గా 2 టైప్స్ ఆఫ్ పీపుల్ ఉంటారు. ఒకటి ఫంక్షనల్ కన్సల్టెంట్స్, రెండు టెక్నికల్ కన్సల్టెంట్స్. ఫస్ట్ది ఫంక్షనల్ కన్సల్టెంట్ అండ్ రెండు టెక్నికల్ కన్సల్టెంట్స్ అన్నమాట. ఫస్ట్ది ఫంక్షనల్ కన్సల్టెంట్, సెకండ్ది టెక్నికల్ కన్సల్టెంట్స్. ఓకే, ఇక్కడ పాయింట్ ఏంటంటే అండి, చూడండి, ఎస్ఏపిలో మెయిన్గా టూ టైప్స్ ఆఫ్ ఎంప్లాయీస్ ఉంటారు. ఫంక్షనల్ కన్సల్టెంట్లు, టెక్నికల్ కన్సల్టెంట్లు. గైస్, ఇక్కడ ఫంక్షనల్ కన్సల్టెంట్లు అంటే ఎవరంటే ఎస్ఏపిలో అండి మన అబాప్ కాకుండా డిఫరెంట్ మాడ్యూల్స్ ఉన్నాయి. ఎస్ఏపి ఎస్డి, ఎంఎం, ఎఫ్ఐ, హెచ్ఆర్. ఓకే, ఇట్లా దగ్గరగా మోర్ దాన్ 40 మాడ్యూల్స్ ఉన్నాయి. 40 మాడ్యూల్ పైనే ఉన్నాయి ఎస్ఏపిలో. అయితే ఈ మాడ్యూల్స్ మీద వర్క్ చేసే వాళ్ళని లేదా ఈ మాడ్యూల్స్ని నేర్చుకునే వాళ్ళని ఫంక్షనల్ కన్సల్టెంట్స్ అంటారు. టెక్నికల్ కన్సల్టెంట్ అంటే ఎవరంటే అండి గైస్, చూడండి, టెక్నికల్ కన్సల్టెంట్ అంటే అబాప్ కోడింగ్ తెలిసిన వాళ్ళని టెక్నికల్ కన్సల్టెంట్ అంటారు.
అబాప్ కోడింగ్ తెలిసిన వాళ్ళని టెక్నికల్ కన్సల్టెంట్ అంటారు. ఓకే గైస్ చూడండి, అబాప్ కోడింగ్ తెలిసిన వాళ్ళని టెక్నికల్ కన్సల్టెంట్స్ అంటారు. ఓకే, చాలా మంది నన్ను అడుగుతూ ఉంటారు, అనిల్ కృష్ణ మీకు మోర్ దాన్ 20 years పైన ఎక్స్పీరియన్స్ ఉంది కదా, ఫంక్షనల్ కన్సల్టెంట్లు బెటరా టెక్నికల్ కన్సల్టెంట్లు బెటరా అని అడుగుతూ ఉంటారండి. 100% ఆల్వేస్ టెక్నికల్ కన్సల్టెంట్లు బెటర్. అంటే అబాప్ మీద వర్క్ చేసేవాళ్ళు 100% బెటర్. ఎందుకంటే గాయస్ మెయిన్గా 3 reasons. ఒకటి ఏంటంటే చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ శాలరీస్ బాగుంటాయండి. హానెస్ట్గా చెప్పాలంటే ఫంక్షనల్ కన్సల్టెంట్ల కంటే టెక్నికల్ కన్సల్టెంట్స్కి శాలరీస్ బాగుంటాయి. ఫంక్షనల్ కన్సల్టెంట్ల కంటే టెక్నికల్ కన్సల్టెంట్లకి శాలరీస్ ఎక్సలెంట్గా ఉంటాయి. శాలరీస్ ఎక్సలెంట్గా ఉంటాయి. ఓకే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళకి 3 years ఎక్స్పీరియన్స్ ఉందనుకోండి, ఈ ఫంక్షనల్ కన్సల్టెంట్కి 35,000 40,000 అంతకు మించి ఎక్స్పెక్ట్ చేయలేరు. 35,000 40,000 ఇచ్చారంటే 3+ ఎక్స్పీరియన్స్ వాడికి బాగా ఇచ్చినట్టే. కానీ అదే 3 years ఎక్స్పీరియన్స్ మీరు అబాప్ మీద వర్క్ చేసేటప్పుడు 3 years ఎక్స్పీరియన్స్ ఉంటే మీకు మినిమం 70,000-80,000 పైనే ఉంటుంది. కొన్ని ఆర్గనైజేషన్స్ శాలరీస్ ₹1,00,000 కూడా ఇస్తుంటాయి. ₹1,00,000 ఏ సిచ్యువేషన్లో ఇస్తాయంటే, ఒక్కోసారి శాలరీ ఇచ్చేటప్పుడు కంపెనీ స్టాండర్డ్స్ని బట్టి కూడా ఉంటుంది. కొంచెం మంచి కంపెనీ అనుకోండి, వాళ్ళు శాలరీ బాగా ఇస్తారు. ఓకే, తర్వాత ఇంటర్వ్యూలో మీరు బాగా ఎక్సలెంట్గా పెర్ఫామ్ చేస్తారు అనుకోండి, మిమ్మల్ని వదులుకోవటం ఇష్టం లేక వాళ్ళు మీరు ఎంత అడిగితే అంత శాలరీ ఇస్తారు. ఓకే, సో శాలరీ వైజ్గా వీళ్ళకంటే ఎక్కువ శాలరీస్ ఉంటాయి అబాప్ మీద వర్క్ చేసే వాళ్ళకి. ఎందుకు అనిల్ కృష్ణ అంటే రీజన్ ఏంటంటే, అసలు ఎంటైర్ సాఫ్ట్వేర్ మొత్తం కూడా అబాప్ ప్రోగ్రామింగ్ ద్వారా మాత్రమే డెవలప్ చేశారు. అబాప్ ప్రోగ్రామ్ ద్వారానే మనం ఎస్ఏపి అప్లికేషన్స్ని బిజినెస్ని రన్ చేయడానికి కావాల్సిన ఎస్ఏపి అప్లికేషన్స్ని అబాప్ ప్రోగ్రామింగ్ ద్వారా మాత్రమే డెవలప్ చేస్తాం. అబాప్ లేకపోతే అసలు ఎస్ఏపి సాఫ్ట్వేరే లేదండి. ప్రతి ఎస్ఏపి అప్లికేషన్ కూడా ఎలా డిజైన్ చేసి డెవలప్ చేస్తారంటే, ప్రతి ఎస్ఏపి అప్లికేషన్ కూడా ఎలా డిజైన్ చేసి డెవలప్ చేస్తారంటే, గైస్ ఒక్క 1 minute అండి, నా క్లయింట్ కాల్ చేస్తున్నాడు. 1 minute. ఓకే గైస్ ప్లీజ్ అబ్జర్వ్. సో థ్యాంక్ యూ అండి. ఇక్కడ పాయింట్ ఏంటంటే, ప్రతి ఎస్ఏపి అప్లికేషన్ ని డిజైన్ చేసి డెవలప్ చేసేది కేవలం అబాప్ కోడింగ్ ద్వారా మాత్రమే డెవలప్ చేస్తారు. ప్లస్ ఇంకోటి ఏంటంటే, మన అబాప్ ప్రోగ్రామింగ్ ద్వారా డెవలప్ చేసిన ఎస్ఏపి అప్లికేషన్స్ ని వీళ్ళు యూజ్ చేసుకుంటూ ఉంటారు. ఎస్ఏపిలో డిఫరెంట్ మాడ్యూల్స్ వాళ్ళు ఉన్నారు కదా, మనం కాకుండా వాళ్ళందరూ కూడా మనం డెవలప్ చేసి ఇస్తేనే అప్లికేషన్స్ వాళ్ళ వరకు కొనసాగిద్ది అనమాట. ఓకే, సో శాలరీస్ బాగుంటాయి. తర్వాత నెక్స్ట్ పాయింట్ వచ్చేసరికి అండి, ఇక్కడ జాబ్ సెక్యూరిటీ ఉంటుంది. మార్కెట్ ఎంత క్రైసిస్లో ఉన్నా సరే అబాప్ మీద వర్క్ చేసే వాళ్ళ జాబ్స్ మాత్రం పావు. మీరు కావాలంటే అబ్జర్వ్ చేయండి. కావాలంటే ఎవరన్నా మార్కెట్ బాగా క్రైసిస్లో ఉన్నప్పుడు అబాప్ మీద వర్క్ చేసే వాళ్ళ జాబ్స్ ఏమన్నా పోయినాయి అని చూడండి, లేదు. ఎవరైపోతాయి అంటే ఇదిగోండి, వీళ్ళైపోవచ్చు, లేకపోతే అదర్ టెక్నాలజీలో టెస్టింగ్ టూల్స్ మీద, లేకపోతే ఇక వేరే వాళ్ళైపోవచ్చు. కానీ అబాప్ మీద వర్క్ చేసే వాళ్ళు జాబ్ పోవదండి. జాబ్ సెక్యూర్గా ఉంటుంది ఎంత క్రైసిస్ ఉన్నా సరే. ఓకే, నేను హానెస్ట్గా చెప్తున్నా అండి, నాకు 24 సంవత్సరాల 11 నెలల ఎక్స్పీరియన్స్. ఈ 24.11 years ఆఫ్ ఎక్స్పీరియన్స్లో నేను జాబు లేకుండా ఏనాడు లేను. కంటిన్యూస్గా నాకు జాబ్ ఉంది. నాకు 24.11 years. మా వైఫ్కి వచ్చేసరికి
19.8 years ఎక్స్పీరియన్స్. మేమిద్దరం కూడా స్టార్టింగ్ కెరియర్ స్టార్ట్ చేసిన దగ్గర నుండి వర్క్ చేస్తూనే ఉన్నాం. ఒక్క వారం రోజులే నేను ల్యాప్టాప్ పట్టుకుంది, మిగతా అన్ని రోజుల్లో ల్యాప్టాప్ పట్టుకున్నా ఈ 25 yearsలో. ఆ వారం రోజులు కూడా ఎందుకంటే అమెరికా నుండి ఇండియాకి షిఫ్ట్ అయ్యేటప్పుడు ఫ్యామిలీతో సహా షిఫ్ట్ అయ్యేటప్పుడు 2018లో ఒక 1 వీక్ నేను బ్రేక్ ఇచ్చా. ఒక 1 వీక్ కొంచెం షిఫ్ట్ అవుతున్నాం కదా అమెరికా నుండి ఇండియాకి, అప్పుడు మాత్రం బ్రేక్ ఇచ్చా ఒక 1 వీక్. ఆ 7 days తప్ప మిగతా అన్ని రోజుల్లో నా దగ్గర ల్యాప్టాప్ ఉంది, నేను వర్క్ చేస్తానే ఉన్నానండి. ఏనాడు నేను ఖాళీగా లేను, జాబ్ లేక ఖాళీగా ఏనాడు లేను. ప్రతిరోజు నేను వర్క్ చేసుకుంటానే ఉన్నా. ఓకే, ఈవెన్ సాటర్డే సండేస్ కూడా నేను ఎవరిని అడిగితే జాబ్ సపోర్ట్ కూడా ఇస్తూ ఉంటాను. సో నేను కంటిన్యూస్గా జాబ్ ఎప్పుడు సెక్యూర్గా ఉంటుందండి. అబాప్ మీద వర్క్ చేసే వాళ్ళకి శాలరీస్ బాగుంటాయి. తర్వాత ఏంటంటే గైస్ ఉండయి, అబ్రాడ్ కంట్రీ ఆపర్చునిటీస్ ఎక్కువ ఉంటాయండి. అబ్రాడ్ కంట్రీ ఆపర్చునిటీస్ అంటే ఫారిన్ కంట్రీ ఆపర్చునిటీస్ ఎక్కువ ఉంటాయి అబాప్ మీద వర్క్ చేసే వాళ్ళకి. డిమాండ్ ఎక్కువ ఉంటుంది అబాప్ మీద వర్క్ చేసే వాళ్ళకి. కాబట్టి మీరు అబ్జర్వ్ చేయొచ్చు, మీరు ఎవరన్నా అదర్ కంట్రీలో మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే కనుక్కోండి. ఎస్ఏపి జర్మనీ, సౌత్ ఆఫ్రికా హాట్ కేక్ అన్నమాట. సింగపూర్, థాయిలాండ్, అమెరికాలో కూడా. ఓకే, తర్వాత ఏంటంటే నెక్స్ట్ జాబ్ సెక్యూరిటీ, శాలరీస్ బాగుంటాయి, జాబ్ సెక్యూరిటీ ఉంటుంది, అబ్రాడ్ కంట్రీ ఆపర్చునిటీస్ ఉంటాయి. తర్వాత ఇంకో పాయింట్ ఏంటో తెలుసా, గత 7 or 8 years నుంచి ఒక ట్రెండింగ్ నడుస్తుంది. ఏంటంటే జావా .NET మీద వర్క్ చేసే ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ జాబ్స్కి రిజైన్ చేసి అబాప్ నేర్చుకుంటున్నారు. ఎందుకు తెలుసా, జావా .NET కోడింగ్ చాలా లెందీగా ఉంటుంది, ప్లస్ ప్రెషర్ ఎక్కువగా ఉంటుంది. అబాప్ సింపుల్, ఈజీ ఉంటుంది, చాలా ఈజీగా ఉంటుంది. ప్లస్ శాలరీస్ బాగుంటున్నాయి, అబ్రాడ్ కంట్రీ ఆపర్చునిటీస్ కూడా ఎక్కువ ఉంటున్నాయి, జాబ్ సెక్యూర్గా ఉంటుంది, బిజినెస్కి సంబంధించింది కాబట్టి. సో గైస్, అదర్ టెక్నాలజీ పీపుల్ కూడా బాగా నేర్చుకుంటారండి. ఎంతమంది నేర్చుకున్నా సరే అబాప్లో ఇప్పుడు జాబ్స్ ఉంటానే ఉంటాయి. ఎందుకంటే సింపుల్ రీజన్, త్రూఅవుట్ ద వరల్డ్ ప్రపంచవ్యాప్తంగా 85% బిజినెస్ ఆర్గనైజేషన్స్ అన్ని ఎస్ఏపి సాఫ్ట్వేర్ వాడుతున్నాయి కదా. మరి ఎంత రిక్వైర్మెంట్ ఉంటుంది. సో కాబట్టి ఏంటంటే అబాప్ ఎవరైనా నేర్చుకోవచ్చు అండి, చాలా ఈజీగా ఉంటుంది. ప్లస్ ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే క్లారిటీ, చాలా మంది అడుగుతూ ఉంటారు ఈ జావా .NET ఆ ప్రోగ్రామింగ్ టెక్నాలజీస్ని చూసి భయపడుతూ ఉంటారు. అనిల్ కృష్ణ ఈ కోడింగ్ కదా కొంచెం భయం వేస్తుంది అది ఇది అంటారు. అంత సీన్ ఏం లేదు దీనికి, అబాప్కి అంత సీన్ ఏం లేదు. మీకు ఏది లెస్ దాన్ సింబల్, ఏది గ్రేటర్ దాన్ సింబల్ తెలిస్తే చాలు. సింపుల్, మీకు ఏది లెస్ దాన్ సింబల్, ఏది గ్రేటర్ దాన్ సింబల్ తెలిస్తే చాలండి, కంప్లీట్గా అబాప్ నేను నేర్పిస్తాను. నేనేమి కంప్యూటర్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ ఏం కాదు, నాది మెటలాజికల్ ఇంజనీరింగ్ ఫ్రమ్ ఐఐటి కాన్పూర్ 27 years బ్యాక్. 27 సంవత్సరాల క్రితం నేను ఇంజనీరింగ్ ఐఐటి కాన్పూర్లో కంప్లీట్ చేశాను. నేను చదివింది కూడా ఏంటి, మెటలాజికల్ ఇంజనీరింగ్. ఓకే, సో ఇప్పటికీ నాకు C++ అవేం రావండి. మీకు సింపుల్ ఏంటంటే ఏది లెస్ దాన్ సింబల్, ఏది గ్రేటర్ దాన్ సింబల్ తెలిస్తే చాలు, అబాప్ ఎవరైనా నేర్చుకోవచ్చు. C++, C++ అవేం అవసరం లేదండి. ఓకే, ఇంతవరకు క్లియరా అఖిల గారు అండ్ నఫీసా గారు? క్లియరా? క్లియర్. ఓకే అమ్మా, వాట్ అబౌట్ యూ అమ్మా? ఓకే, నెక్స్ట్ ఇప్పుడు అబాప్ అంటే ఏంటో చూద్దాం. ఓకే, అబాప్ అంటే ఏం లేదు, ఎంటైర్ చూడండి, అబాప్ ప్రోగ్రామింగ్ ద్వారా ఏం చేస్తారంటే ఎస్ఏపి బిజినెస్ రన్ చేయడానికి ఎస్ఏపి అప్లికేషన్స్ కావాలి. అటువంటి ఎస్ఏపి అప్లికేషన్స్ అబాప్ ప్రోగ్రామింగ్ ద్వారానే మనం డెవలప్ చేస్తాం. ఓకే, కొంచెం ఇన్ డెప్త్గా వెళ్దాం అబాప్ సంబంధించి. ఓకే, గైస్ చూడండి, అబాప్ అంటే ఏంటి అసలు? ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఈస్ అన్ అబాప్? అబాప్ అంటే ఏంటంటే అబాప్ ఈస్ నథింగ్ బట్ ఇట్స్ ఏ అడ్వాన్స్డ్ బిజినెస్ అప్లికేషన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఇక్కడ ఫుల్ ఫామ్ వచ్చేసరికి ఏంటంటే అడ్వాన్స్డ్ బిజినెస్ అప్లికేషన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనమాట. అడ్వాన్స్డ్ బిజినెస్ అప్లికేషన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనమాట. గైస్, నేను మీకు చెప్పాను మనకి ఎస్ఏపీలో అబాప్ కాకుండా డిఫరెంట్ మాడ్యూల్స్ ఉన్నాయంట కదా, చెప్పే కదా. చూడండి, ఎస్ఏపి ఎస్టీ అని, ఎంఎం అని, పిపిఎం అని, FIH ఇట్లా మోర్ దాన్ 40 మాడ్యూల్స్ పైనే ఉన్నాయండి.
ఓకే, ఈ మాడ్యూల్స్ వాళ్ళందరికీ కూడా అబాప్ 100% కావాల్సిందే. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎస్టీ అంటే సేల్స్ సంబంధించిందండి. దీనికి సంబంధించిన రిపోర్ట్ డెవలప్ చేయాలనుకోండి, అబాప్ ప్రోగ్రామింగ్ ద్వారా మాత్రమే డెవలప్ చేస్తాం. ఎస్డి సంబంధించిన రిపోర్ట్ డెవలప్ అంటే అబాప్ ప్రోగ్రామింగ్ ద్వారా మాత్రమే డెవలప్ చేస్తాం. సంబంధించిన రిపోర్ట్ ఏదైనా డెవలప్ చేయాలనుకోండి, అబాప్ ప్రోగ్రామింగ్ ద్వారా మాత్రమే డెవలప్ చేస్తారు. పీపీకి సంబంధించిన రిపోర్ట్ ఏదైనా డెవలప్ చేయాలనుకోండి, అబాప్ ప్రోగ్రామింగ్ ద్వారా మాత్రమే డెవలప్ చేస్తారు. కాబట్టి ఏంటంటే ఎస్ఏపిలో ఉన్న అన్ని మాడ్యూల్స్కి అబాప్ ఖచ్చితంగా అవసరం. మీకు ఇంతకుముందు చెప్పాను, జాబ్ సెక్యూర్గా ఉంటుంది, శాలరీస్ బాగుంటాయి. ఎందుకంటే ఎస్ఏపిలో ఉన్న ప్రతి మాడ్యూల్ వాళ్ళకి అబాప్ అవసరం. ఈ అబాప్ లేకపోతే వీళ్ళు ఇక ఈ మిగతా మాడ్యూల్స్ వాళ్ళు ఏలు దోలుకోవడమే, జాబులు లేక. నిజమండి, ఇది కొంచెం ఎక్కిరించినట్టు కాదు నేను అంటాం, యాక్చువల్ సిచ్యువేషన్ చెప్తున్నా. ఎందుకంటే మన అబాప్ ప్రోగ్రామింగ్ ద్వారానే ఎస్ఏపి అప్లికేషన్ డెవలప్ చేస్తాం. అబాప్ ప్రోగ్రామింగ్ ద్వారానే ఈ డిఫరెంట్ మాడ్యూల్స్ వాళ్ళకి కావాల్సిన రిపోర్ట్స్ని మనం డెవలప్ చేస్తాం. అందుకనే అబాప్ ఈస్ ఎ సెంట్రలైజ్డ్ ఆబ్జెక్ట్ టు ప్రొవైడ్ ద సొల్యూషన్స్ టు ఆల్ ది ఎస్ఏపి మాడ్యూల్స్. అబాప్ ఇప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ మన హౌసెస్ ఉన్నాయి, మన ఇల్లు ఫర్ ఎగ్జాంపుల్ ఇల్లు ఉందండి. ఇంట్లో వన్ ఆఫ్ ద పర్సన్ మెయిన్ పిల్లర్ ఉంటారు కదా. ఫర్ ఎగ్జాంపుల్ అమ్మ నఫెసా అండ్ అఖిల, మీరు మ్యారీడా అన్మ్యారీడ్ అమ్మా? నో నీడ్ టు వరీ, పర్లేదు చెప్పొచ్చు. అన్మ్యారీడ్. ఓకే, మీరమ్మా? అన్మ్యారీడ్ అంటే మీ ఇంట్లో మెయిన్ ఎవరు పిల్లర్? ఫాదర్, మీ ఫాదర్, అవునా కదా? అంటే మీ ఫాదరే కదా మీ కుటుంబానికి కావాల్సినవన్నీ కూడా సమకూర్చేది. ఓకే, ఫాదర్ కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఉన్నానండి, నా చిన్నతనంలో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మా ఫాదరే సమకూర్చేవాడు. నాకు కానీ, మా బ్రదర్కి కానీ, మా సిస్టర్కి కానీ, మా అమ్మకి కానీ ఏది కావాలన్నా సరే మా ఫాదరే ఎవ్రీథింగ్ ప్రొవైడ్ చేసేవాడు. అంటే ఏంటి? హీఈస్ ద పిల్లర్ ఆఫ్ మై ఫ్యామిలీ కదా. మా ఫాదర్ పిల్లర్ ఆఫ్ మై ఫ్యామిలీ. అట్లానే ఎస్ఏపిలో ప్రతి మాడ్యూల్కి కూడా అబాప్ ప్రోగ్రామింగ్ ద్వారా మాత్రమే సొల్యూషన్ ప్రొవైడ్ చేస్తాం. అందుకనే అబాప్ అనేది పిల్లర్, ఇట్స్ సెంట్రలైజ్డ్ ఆబ్జెక్ట్, మెయిన్ సెంట్రల్ పాయింట్, సెంట్రల్ ఆబ్జెక్ట్ అనమాట. ఎంటైర్ ఎస్ఏపిలో ఉన్న అన్ని మాడ్యూల్స్ మొత్తానికి కూడా అబాప్ అనేది సెంట్రలైజ్డ్ ఆబ్జెక్ట్, అంటే ఒక పిల్లర్ లాంటిది. ఓకేనా? తర్వాత అసలు యాక్చువల్గా అబాప్ అంటే ఏంటో ఒకసారి చూద్దాం. అబాప్ అంటే గైస్, ఇక్కడ ఒక చిన్న పాయింట్ చెప్పాలి. ఏంటంటే ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ లో చాలా మంది, నేను చాలా మందిని, నేను ఈ 24.11 years ఆఫ్ కెరియర్లో చాలా మందిని ఇంటర్వ్యూ చేశానండి. నేను సింగపూర్లో ఉన్నప్పుడు ఇంటర్వ్యూస్ తీసుకున్నాను, మలేషియాలో ఉన్నప్పుడు ఇంటర్వ్యూస్ తీసుకున్నాను, అమెరికాలో ఉన్నప్పుడు ఇంటర్వ్యూస్ తీసుకున్నాను, ఇప్పుడు ఇండియాలో కూడా ఇంటర్వ్యూస్ తీసుకుంటున్నాను. నేను ఇంటర్వ్యూ ప్యానెల్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా ఇంటర్వ్యూకి వచ్చిన వాళ్ళని క్వశ్చన్ అడుగుతా. ఓకే, నేను ఈ క్వశ్చన్ చాలా మంది మా స్టూడెంట్స్ కూడా చాలా మందిని అడిగారని కూడా విన్నా. ఏంటంటే ఆ క్వశ్చన్, అసలు అబాప్ అంటే ఏంటో ఒక సింగిల్ వర్డ్ లో చెప్పండి అంట. క్వశ్చన్ ఏంటంటే, వాట్ ఈస్ అన్ అబాప్, కెన్ యూ ప్లీజ్ టెల్ మీ విత్ ఇన్ ఏ సింగిల్ వర్డ్. అసలు అబాప్ అంటే ఏంటో ఒక సింగిల్ వర్డ్ లో చెప్పమంటారు. అబాప్ అంటే ఏంటో ఒక సింగిల్ వర్డ్ లో చెప్పమంటారు. వాట్ ఈస్ అన్ అబాప్, కెన్ యూ ప్లీజ్ టెల్ మీ విత్ ఇన్ ఏ సింగిల్ వర్డ్. అబాప్ అంటే ఏంటో ఒక సింగిల్ వర్డ్ లో చెప్పమంటారు. అబాప్ ఈస్ నథింగ్ బట్ ఇట్స్ ఏ రైజ్ ఆఫ్ యూ కాన్సెప్ట్ అండి. మన వాళ్ళు ఏంటంటే అబాప్ అంటే ఏంటో చెప్పరా బాబు అంటే ఇక పేరాలు కూర్చోబడి చెబుతూ ఉంటారు. ఇంటర్వ్యూ చేసేవాడికి నిద్ర వచ్చింది. ఓకే, సో చూడండి ఇక్కడ పాయింట్ ఏంటంటే గైస్, అబాప్ ఈస్ నథింగ్ బట్ ఇట్స్ ఎ రైజ్ ఆఫ్ యూ కాన్సెప్ట్ అని చెప్పండి. ఓకే, రైజ్ ఆఫ్ యూ కాన్సెప్ట్ అంటే ఆర్ అంటే రైజ్ ఆఫ్ యూలో ఆర్ అంటే రిపోర్ట్స్ అండి. మీరు ప్రాజెక్ట్లో జాయిన్ అయిన తర్వాత క్లయింట్ మీకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రిపోర్ట్స్ని డెవలప్ చేయమంటారు. ఫర్ ఎగ్జాంపుల్ కస్టమర్ రిపోర్ట్ అని, మెటీరియల్ రిపోర్ట్ అని, సేల్స్ ఆర్డర్ రిపోర్ట్ అని, వెండార్ రిపోర్ట్ అని, ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రిపోర్ట్స్ మీరు జనరేట్ చేయాల్సి వచ్చింది. ఎలా జనరేట్ చేస్తారంటే మనకి అబాప్లో రిపోర్ట్స్ అనే కాన్సెప్ట్ ఉంది. ఈ రిపోర్ట్స్ అనే కాన్సెప్ట్ ద్వారా మీరు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రిపోర్ట్స్ని జనరేట్ చేయొచ్చు. అయితే గైస్ ఇక్కడ చూడండి, ఈ రిపోర్ట్స్ 2 టైప్స్. ఒకటి ఏఎల్వి రిపోర్టు, 2 నాన్ ఏఎల్వి రిపోర్ట్.
నాన్ ఏఎల్వి రిపోర్ట్ అంటే జస్ట్ నార్మల్ రిపోర్ట్ అన్నమాట. నాన్ ఏఎల్వి రిపోర్ట్ అంటే జస్ట్ నార్మల్ రిపోర్టు. ఈ ఏఎల్వి అనేది ఈ నాన్ ఏఎల్వి కంటే అడ్వాన్స్డ్ అండి. అంటే ఏ అంటే అబాప్, ఎల్ అంటే లిస్ట్, వి అంటే వివర్, ఏఎల్వి అంటే అబాప్ లిస్ట్ వివర్ రిపోర్ట్ అన్నమాట. ఏఎల్వి is nothing but it's a ABAP list viewer report. ALV is nothing but it's a ABAP list viewer report అన్నమాట. ఈ నార్మల్ రిపోర్ట్ కంటే ఏఎల్వి రిపోర్ట్ కొంచెం అడ్వాన్స్డ్ అండి. ఇట్స్ అడ్వాన్స్డ్. నార్మల్ రిపోర్ట్ కంటే ఏఎల్వి రిపోర్ట్ ఇట్స్ అడ్వాన్స్డ్ అండి. చాలా అడ్వాన్స్డ్. మీకు వచ్చిన ఎగ్జాంపుల్ చెప్తాను. అఖిల అండ్ నఫాసా ఒకసారి ఎగ్జాంపుల్ చెప్తాను. చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ మీ ముందల మారుతి కార్ ఒకటి ఉంది, ఆడి కార్ ఉంది. విచ్ కార్ యుడ్ లైక్ టు ప్రిఫర్ అమ్మా? ఆడి కార్ కదా అమ్మా? నఫాసా అమ్మా? నఫీసా Yes, sir. అమ్మా? Yes, sir. ఆడి కారా? యా గైస్, నేను కూడా ఆడి కార్ని ప్రిఫర్ చేస్తాను. ఎందుకని? ఇప్పుడు ఆడి కార్ని మనం ఎందుకు ప్రిఫర్ చేస్తున్నాం? మారుతి కార్ని ప్రిఫర్ చేయొచ్చు కదా. వై వి పీపుల్స్ ఆర్ గోయింగ్ ఫర్ ఆడి? ఎందుకు ఆడి కార్కి వెళ్తున్నాం? అడ్వాన్స్డ్ మారుతి కార్ లో ఆడి కార్ కంటే అడ్వాన్స్డ్ ఫీచర్స్ ఉన్నాయి కదా. మారుతి కార్ లో ఆడి కార్ కంటే అడ్వాన్స్డ్ ఫీచర్స్ ఉన్నాయండి. ఓకే, అందుకని ఏంటంటే ఓకే ఆడి కార్ని ప్రిఫర్ చేస్తాం. మీకు వచ్చిన పాయింట్ చెప్పనా? ఫర్ ఎగ్జాంపుల్ నేనేమంటున్నానండి, నాకు మారుతి కార్ వద్దు, ఆడి కార్ కావాలంటున్నా. నేను ఎవరిని? సాఫ్ట్వేర్ ఎంప్లాయీని. అంటే సాఫ్ట్వేర్ ఎంప్లాయీ ఏంటి? ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో జీతగాండి, కూలివాడిని. అంతే కదండి, అంతే కదా, కూలివాడిని. యా గైస్, కరెక్ట్ వాడే నేను వాడింది. ఎందుకంటే మీరు అబ్జర్వ్ చేశారు లేదో, ఎర్లీ మార్నింగ్ చూడండి 7కో 8కో మనకి ఇల్లు కట్టే తాపీ మేస్త్రీలు, కూలీలు తెలుసు కదండి. మీకు ఐడియా ఉందా? నఫీసా గారు అండ్ అఖిల గారు, ఇల్లు కట్టడానికి తాపీ Yes, మేస్త్రీలు, sir. కూలీలు Yes, sir. వస్తారు. మీరు అబ్జర్వ్ Yes, sir. చేస్తారా అమ్మ? అఖిల అబ్జర్వ్ చేస్తారా మీరు? ఏంటంటే వాళ్ళు ఉదయాన్నే పలుగు పార పట్టుకొని క్యారేజ్ తీసుకొని వాళ్ళు పనిలోకి వెళ్తారు. ఇల్లు కట్టడానికో లేకపోతే కాంప్లెక్స్ కట్టడానికో ఏదో పనిలోకి వెళ్ళిపోతారు కదా. వాళ్ళు ఎలాగైతే పనిలోకి వెళ్తున్నారో పలుగు పార తీసుకొని, నేను ల్యాప్టాప్ తీసుకొని వెళ్తున్నాను. వాళ్ళలాగే క్యారేజ్ కూడా తీసుకెళ్తున్నాను. అంటే ఏంటి ఇక్కడ? నేను సాఫ్ట్వేర్ ఎంప్లాయీ, సాఫ్ట్వేర్ కూలీని లిటరల్గా చెప్పాలంటే. అంటే ఇక్కడ ఏంటంటే వాళ్ళకి డైలీ శాలరీ ఇస్తారు, నాకు వచ్చేసరికి మంత్లీ శాలరీ ఇస్తారు. ఓకే, ఇక్కడ చూడండి, నేను ఒక కూలివాడిని, సాఫ్ట్వేర్ కంపెనీలో ఒక కూలివాడిని. ఇక నా క్లయింట్ లక్షలు శాలరీ ఇస్తాడు పర్ మంత్. ఓకే, లక్షలు శాలరీ ఇస్తాడు. ఏమండి, సాఫ్ట్వేర్ ఎంప్లాయీ అంటే సాఫ్ట్వేర్ కూలీని నేను. ఓకే, నా క్లయింట్ నాకు లక్షలు శాలరీ ఇస్తాడు నెలకి. నేను అంటే ఒక సాఫ్ట్వేర్ కూలీని నేను మారుతి కార్ వద్దు, ఆడి కార్ని ప్రిఫర్ చేస్తే, నాకు లక్షలు శాలరీస్ ఇచ్చే నా క్లయింట్, నా కస్టమరు, వాళ్ళు బిజినెస్ ఎట్లా రన్ చేస్తారు? కొన్ని వందల వేల కోట్ల టర్న్ ఓవర్తో రన్ చేస్తారు. వాళ్ళ బిజినెస్ సంబంధించిన రిపోర్ట్స్ ని వాళ్ళు అడ్వాన్స్డ్ గా ఉంచుకోవాలనుకుంటారా లేదా? నేను ఆఫ్టర్ ఆల్ కూలోనే నాకు మారుతి కార్ వద్దుపై అడ్వాన్స్డ్ గా ఉంటే ఆడి కార్ కావాలి అంటున్నా నేను. నాకు శాలరీస్ ఇచ్చే నా క్లయింట్ కొన్ని వందల వేల కోట్ల టర్న్ ఓవర్తో వాడు బిజినెస్ ని రన్ చేస్తున్నాడు. వాడి బిజినెస్ ని ఇంప్రూవ్ చేసుకోవడానికి ఏంటంటే, వాడు కూడా నార్మల్ రిపోర్ట్స్ కాకుండా అడ్వాన్స్డ్ అనే ఏఎల్వి రిపోర్ట్స్ అడుగుతారు. ప్రాజెక్ట్ లో వర్క్ చేసేటప్పుడు మిమ్మల్ని 95% ఆఫ్ ది క్లయింట్స్ ఏమని అడుగుతారు తెలుసా? ఏఎల్వి రిపోర్ట్ డెవలప్ చేయండి అని అడుగుతారు. గైస్, ఇప్పుడు ఆ ఏఎల్వి రిపోర్ట్ ఎట్లా ఉంటుంది, నార్మల్ రిపోర్ట్ ఎట్లా ఉంటుందో ఒకసారి ప్రాక్టికల్ గా చూపిస్తాను. ఓకే, చూడండి, ఒక్క నిమిషం అండి. ఈ ఎస్ఏపి ఇది ఎట్లా ఓపెన్ చేయాలి ఏంటో నేను చెప్తాను, కంగారు పడక్కర్లా, నో నీడ్ టు వరీ. ట్రైనింగ్ లో ఎస్ఏపి సాఫ్ట్వేర్ ఎట్లా ఇన్స్టాల్ చేయాలి ఏంటో ఎవ్రీథింగ్ నేను చెప్తానండి.
ఫస్ట్ మీకు ఏఎల్వి రిపోర్ట్ చూపిస్తాను. ఓకే, గైస్ చూడండి, ఇది ఏఎల్వి రిపోర్ట్ అండి. ఇది ఏఎల్వి రిపోర్ట్. ఇప్పుడు నార్మల్ రిపోర్ట్ చూపిస్తాను చూడండి. ఐఎమ్ గోయింగ్ టు షో యూ ద నార్మల్ రిపోర్ట్. ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఇది నార్మల్ రిపోర్ట్. యా, యాక్చువల్గా చెప్పాలంటే విచ్ ఈస్ గుడ్ అండి. ఏది బాగుంది చూడటానికి, ఏది బాగుంది? ఇది వచ్చేసరికి ఏఎల్వి రిపోర్ట్. ఏఎల్వి రిపోర్ట్ ఇది నార్మల్. ఇప్పుడు చూడండి, ఏఎల్వి రిపోర్ట్ లో చాలా అడ్వాన్స్డ్ ఫీచర్స్ ఉన్నాయి చూడండి, ఒక్క స్పెషల్ ఫీచర్ లేదు. సెకండ్, ఇక్కడ చూడండి రిపోర్ట్ కలర్ఫుల్ గా ఇగోండి, క్యాల్కులేషన్స్ సబ్ టోటల్స్ చేసాము, ఫైనల్ గా టోటల్స్ వచ్చేసాము. కానీ ఇక్కడ సో ఇది నార్మల్ రిపోర్ట్. గైస్ 95% ఆఫ్ ద క్లయింట్స్ మిమ్మల్ని ఇటువంటి ఏఎల్వి రిపోర్ట్స్ జనరేట్ చేయండి అని అడుగుతారు. నార్మల్ రిపోర్ట్ ఎప్పుడన్నా ఒక్కసారి అంతే. ఓకేనా? మన ట్రైనింగ్ లో రెండు డిస్కస్ చేసుకుంటాం, నో నీడ్ టు వరీ. ఓకే, క్లియర్ అమ్మా? అఖిల అండ్ నఫ్రన్సా, క్లియర్ అమ్మా? యూ బోత్ ఆర్ క్లియర్? క్లియర్ ఓకే, సార్. నెక్స్ట్ ఇంటర్ఫేస్. ఇంటర్ఫేస్ అంటే ఏంటంటే అండి, ఇది రిక్వైర్మెంట్ ఎట్లా ఉంటుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నా క్లయింట్ ఫర్ ఎగ్జాంపుల్ నేను సిటిఎస్ క్లయింట్ కింద వర్క్ చేస్తున్నాను అనుకోండి. నేను ఇతని కింద వర్క్ చేస్తున్నా. ఇతను నాకు ఒక రిక్వైర్మెంట్ ఇచ్చాడు. ఏమంటే అనిల్, ఒక ఎస్ఏపి సిస్టమ్ ఇండియాలో ఉంది, ఒక ఎస్ఏపి సిస్టమ్ ఇండియాలో ఉందంట, మరొక ఎస్ఏపి సిస్టమ్ వచ్చేసరికి ఆస్ట్రేలియాలో ఉంది. మరొక ఎస్ఏపి సిస్టమ్ ఆస్ట్రేలియాలో ఉంది. నా క్లయింట్ ఏమన్నా అంటే అనిల్, ఒక ఎస్ఏపి సిస్టమ్ ఇండియాలో ఉంది, మరొక ఎస్ఏపి సిస్టమ్ వచ్చేసరికి ఆస్ట్రేలియాలో ఉంది. నువ్వేం చేస్తావు అంటే అనిల్, మన ఇండియాలో ఉన్న ఎస్ఏపి సిస్టంలో కొంత డేటా ఉంది, బిజినెస్ డేటా ఉంది. ఇండియాలో ఉన్న ఎస్ఏపి సిస్టంలో కొంత డేటా ఉంది. ఇండియాలో ఉన్న ఎస్ఏపి సిస్టంలో ఉన్న డేటాని ఆస్ట్రేలియాలో ఉన్న ఎస్ఏపి సిస్టంలో పంపమన్నాడండి. గాయస్ అర్థమైందా? అంటే ఒక ఎస్ఏపి సిస్టంలో ఉన్న డేటాని మరొక ఎస్ఏపి సిస్టంలో పంపాలి. ఒక ఎస్ఏపి సిస్టంలో ఉన్న డేటాని మరొక ఎస్ఏపి సిస్టంలో పంపాలి. ఎలా పంపుతామండి? ఎలా అంటే మనకి అబాప్లో ఇంటర్ఫేస్ అనే ఒక కాన్సెప్ట్ ఉంది. ఈ ఇంటర్ఫేస్ అనే కాన్సెప్ట్ ద్వారా ఒక ఎస్ఏపి సిస్టంలో ఉన్న డేటాని మరొక ఎస్ఏపి సిస్టంలో పంపిస్తామండి. ఓకే, అయితే ఈ ఇంటర్ఫేసెస్ 2 టైప్స్, ఒకటి 2 రకాలున్నాయి. ఒకటి బ్యాపీ ఒకటి, అండ్ రెండోది వచ్చేసరికి ఐడాక్స్ ఒకటి. ఓకే, క్లయింట్ రిక్వైర్మెంట్ని బట్టి వాడు అడుగుతాడు ఒక్కొక్కసారి బ్యాపీని యూజ్ చేసి ఈ ఎస్ఐపి సిస్టమ్ డేటాని మరొక ఎస్ఐపి సిస్టమ్ పంపించంటాడు, లేదా ఐడాక్స్ అంటారు. వాడు ఏది అడిగితే ఆ ఇంటర్ఫేస్ ద్వారా ఒక ఎస్ఐపి సిస్టంలో డేటాని మరొక ఎస్ఐపి సిస్టంలోకి పాస్ చేస్తామండి. ఓకే, క్లియరా? ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి ఓకే, నెక్స్ట్ సి అంటే కన్వర్షన్స్. ఇది చూడండి, ఇదేంటంటే ఇది ఒక లైవ్ ఎగ్జాంపుల్. ఐఎమ్ ట్రైంగ్ టు ఎక్స్ప్లెయిన్ ద వన్ లైవ్ ఎగ్జాంపుల్. ఒక లైవ్ ఎగ్జాంపుల్ చెప్తాను ఒకసారి చూడండి. ఇక్కడ ఒక నిమిషం అండి. రిక్వైర్మెంట్ ఫర్ ఎగ్జాంపుల్, నాకు టెక్ మహేంద్ర క్లయింట్ ఉన్నాడండి. టెక్ మహేంద్ర క్లయింట్ ఉన్నాడు. ఈ టెక్ మహేంద్ర క్లయింట్ ఏమన్నాడంటే టెక్ మహేంద్ర క్లయింట్ ఏమన్నా అంటే అనిల్, నేను ఇతని కింద వర్క్ చేస్తున్నా. ఇతను నాకు ఒక నోట్ ప్యాడ్ పంపించాడు. నోట్ ప్యాడ్, ఎక్సెల్ ఏదో ఒకటి, ఫర్ ఎగ్జాంపుల్ నోట్ ప్యాడ్ అనుకోండి. నోట్ ప్యాడ్ పంపించాడు. ఈ నోట్ ప్యాడ్లో బ్యాంక్ ఇన్ఫర్మేషన్ ఉంది. ఓకే, నా క్లయింట్ ఒక నోట్ ప్యాడ్ పంపించాడు. వాడి బిజినెస్ సంబంధించిన బ్యాంక్ ఇన్ఫర్మేషన్ని నాకు నోట్ ప్యాడ్లో పంపించేవాడు ఏమన్నా అంటే నోట్ ప్యాడ్లో ఉన్న డేటాని వన్ ఆఫ్ ది ఒక ఎస్ఏపి టేబుల్ ఉంది, బిఎన్కే అంటే బ్యాంక్ది. బిఎన్కే అంటే బ్యాంక్ టేబుల్. అంటే వాడు నోట్ ప్యాడ్లో డేటా పంపించాడు. నోట్ ప్యాడ్లో పంపించిన డేటాని వన్ ఆఫ్ ది ఎస్ఏపి టేబుల్లోకి అప్డేట్ చేయమన్నాడు. గైస్, ఇక్కడ పాయింట్ ఏంటంటే క్లయింట్ మనకి ఒక్కొక్కసారి డేటాని ఎక్సెల్లోనో లేకపోతే నోట్ ప్యాడ్లోనూ పంపిస్తూ ఉంటాడు.
వాడు పంపించిన డేటాని మనం రిలేటెడ్ SAP డేటాబేస్ టేబుల్స్ లోకి అప్డేట్ చేయాలి. రిలేటెడ్ SAP డేటాబేస్ టేబుల్స్ లోకి అప్డేట్ చేయాలి. గైస్ మనం ఎలా అప్డేట్ చేస్తామంటే మనకి ABAP లో BDC అనే ఒక కాన్సెప్ట్ ఉంది. ABAP లో మనకి BDC అనే ఒక కాన్సెప్ట్ ఉంది. ABAP లో మనకి BDC అనే ఒక కాన్సెప్ట్ ఉంది. BDC అంటే ఏంటంటే ఖచ్చితంగా ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ అడిగే క్వశ్చన్. వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ ద BDC? 100% అడుగుతారండి. ఓకే, ఏంటంటే BDC is nothing but say batch data communication or conversion. BDC అంటే ఏంటంటే BDC is nothing but it's a batch data. BDC is nothing but it's a batch data communication or conversion. అంటే ఈ BDC ద్వారా అండి నోట్ ప్యాడ్లోనో లేకపోతే ఎక్సెల్లోనో ఉన్న డేటాని మనకు కావాల్సిన SAP డేటాబేస్ టేబుల్స్లోకి అప్డేట్ చేయొచ్చు. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చూడండి. ఫస్ట్ లైవ్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఫస్ట్ టేబుల్ ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి. గైస్ చూడండి, టేబుల్ ఒకటి SAP బ్యాంక్ టేబుల్ ఒకటి ఓపెన్ చేస్తున్నాను. గైస్ చూడండి, ఈ టేబుల్ ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. ఈ రోజు డేట్ ఇస్తున్నాను. ఈ రోజు డేట్ మీద టేబుల్లో డేట్ ఎన్ని రికార్డ్స్ ఉన్నాయి చూద్దాం. 14వ తారీఖు. ఓకే, ఎగ్జిక్యూట్ బటన్, టేబుల్ ఎగ్జిక్యూట్ చేయడం. గైస్ టేబుల్ ఎగ్జిక్యూట్ చేస్తే ఎన్ని రికార్డ్స్ ఉన్నాయండి? 1 2 3 4 5 6 ఉన్నాయి. 6 రికార్డ్స్. ఓకే, ఇప్పుడు గైస్ చూడండి, ఇప్పుడు నా క్లయింట్ ఓకే ఈ SAP టేబుల్లోకి డేటా ఇన్సర్ట్ చేయమని చెప్పేసి నా BDC ద్వారా నా క్లయింట్ ఓకే నోట్ ప్యాడ్ పంపించాడు. నోట్ ప్యాడ్ ద్వారా డేటా పంపించాడు. చూడండి ఒకసారి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది. ఓకే, నేను ఇక్కడ జస్ట్ చేంజ్ చేస్తున్నాను. ఇక్కడ ఓకే, అన్ని 5 సిరీస్ రికార్డ్స్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా నోట్ ప్యాడ్ పంపించాడు. ఆ క్లయింట్ ఏమన్నాడు, ఈ నోట్ ప్యాడ్లో ఉన్న డేటాని ఈ పలానా SAP టేబుల్స్ చూడండి. ఇక్కడ 5 సిరీస్ రికార్డ్స్ ఏమి లేవు. ఓకే, అంటే ఈ నోట్ ప్యాడ్లో ఉన్న డేటాని ఈ పలానా SAP టేబుల్లోకి అప్డేట్ చేయన్నాడు యూజింగ్ BDC కాన్సెప్ట్ ద్వారా. గైస్ చూడండి, నేను చూపిస్తాను ఇప్పుడు లైవ్ ఎగ్జాంపుల్ మీకు. మన ట్రైనింగ్ లో చెప్తానండి ఈ ప్రోగ్రామ్స్. ఓకే, డోంట్ వరీ. ఒక్క నిమిషం. ఇదిగోండి నోట్ ప్యాడ్ పాత్. ఇది నోట్ ప్యాడ్ నేమ్ bank_info24. అదే కదా, ఇదిగోండి bank_info24 నోట్ ప్యాడ్ నేమ్. ఓకే, నేను చూడండి గైస్, చూడండి నోట్ ప్యాడ్ లో డేటా వచ్చింది చూడండి. ఇదిగోండి నోట్ ప్యాడ్ లో ఫస్ట్ రికార్డ్. గైస్ చూడండి, ఇదిగోండి ఇదంతా ఏంది? ఈ నోట్ ప్యాడ్, ఇదిగో ఈ నోట్ ప్యాడ్ లో నీ ఫస్ట్ రికార్డ్ ని పిక్ చేసుకుంది. ఈ రికార్డ్ ఇది కదా. సో జస్ట్ చూడండి 234. చూడండి 234 రికార్డ్, ఫస్ట్ రికార్డ్. ఓకే, క్లిక్ ఆన్ కంటిన్యూ. నెక్స్ట్ రికార్డ్ చూడండి 104 రికార్డ్. చూడండి నెక్స్ట్ ఇదిగోండి 104 రికార్డ్. నెక్స్ట్ చూడు గైస్ 234 రికార్డ్. యూ కెన్ సీ 234 రికార్డ్. అయిపోయింది గైస్. ఇక్కడ ఇప్పుడు టేబుల్లో చూడండి, ఇదిగోండి టేబుల్లోకి వెళ్ళండి. అంతకుముందు చూడండి గైస్, అంతకుముందు 6 రికార్డ్సే ఉన్నాయి. రీఫ్రెష్ చేయండి టేబుల్. ఇప్పుడు గైస్ చూడండి, 5 సిరీస్ రికార్డ్స్ కూడా వచ్చేసింది నోట్ ప్యాడ్ లో డేటా. క్లియర్ అండి అమ్మా? అట్లా అండ్ నఫన్సా క్లియరా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? క్లియర్. అంటే జస్ట్ మీకు ఓవరాల్ ఒక ఐడియా, అంటే
విడిసి ద్వారా ఏం చేస్తామంటే నోట్ ప్యాడ్లో ఎక్సెల్ డేటా వచ్చినప్పుడు ఆ డేటాని మనం రిలేటెడ్ ఎస్ఏపి టేబుల్స్లోకి అప్డేట్ చేస్తాం అనమాట, అంతే, అంతమించి ఏం లేదు. ఓకే, తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి ఈ అంటే ఎన్హాన్స్మెంట్. ఈ ఈజ్ నథింగ్ బట్ ఎన్హాన్స్మెంట్ అనమాట. ఈ ఈజ్ నథింగ్ బట్ ఇట్స్ ఏ ఎన్హాన్స్మెంట్. ఓకే, ఈ ఈజ్ నథింగ్ బట్ ఈ అంటే ఎన్హాన్స్మెంట్ అనమాట. ఎన్హాన్స్మెంట్ అంటే ఏంటంటే అండి, చూడండి ఒకసారి, మీరు ప్రాజెక్ట్లో వర్క్ చేసేటప్పుడు ఏంటంటే చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎస్ఏపి స్క్రీన్ ఉంది, ఇదిగోండి, ఇది ఒక ఎస్ఏపి స్క్రీన్ అండి. ఈ స్క్రీన్ మీరు డెవలప్ చేయాల, నేను డెవలప్ చేయాల, వేరే వాళ్ళు ఎవరో డెవలప్ చేశారు. అంటే వేరే వాళ్ళు ఎవరో, అదర్ పీపుల్ ప్రాజెక్ట్లో వాళ్ళు ఎవరో డెవలప్ చేశారు ఎస్ఏపి స్క్రీన్ని. ఆల్రెడీ డిజైన్ చేస్తున్న ఎస్ఏపి స్క్రీన్ ఇది. నా క్లయింట్ ఏంటంటే ఆల్రెడీ డిజైన్ చేసిన ఎస్ఏపి స్క్రీన్ మీద చేంజెస్ చెప్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ అంతకుముందు ఏం చేసేవాళ్ళు అంటే ఈ టెక్స్ట్ బాక్స్లో డేటా ఎంటర్ చేసి సేవ్ అనే బటన్ ఐకాన్ క్లిక్ చేసేవాడు. అప్పుడు ఈ టెక్స్ట్ బాక్స్లో ఎంటర్ చేసిన డేటా మొత్తం కూడా వెండార్ టేబుల్లో సేవ్ అయిపోయేది. ఇప్పుడు రిక్వైర్మెంట్ ఏంటి, మార్చారు. ఏంటి, నా క్లయింట్ నాకు ఈ సేవ్ ఐకాన్ వద్దని చెప్పి వాడు ఏమన్నాడు, ఇక్కడ టెక్స్ట్ బాక్స్లో ఎంటర్ చేసే డేటానంట వాడేంటి డేటా ఎంటర్ చేసి సేవ్ అనే ఇక్కడ సేవ్ అనే బటన్ ప్రొవైడ్ చేయమన్నాడు. యాక్చువల్గా బటన్ లేదండి, ఇంతవరకే స్క్రీన్ ఉంది. ఇప్పుడు ఏమంటున్నాడు, నాకు బటన్ కావాలి. ఇప్పుడు ఇక్కడ టెక్స్ట్ బాక్స్ డేటా ఎంటర్ చేసిన తర్వాత సేవ్ అనే బటన్ క్లిక్ చేస్తాను. క్లిక్ చేస్తే ఇక్కడ ఎంటర్ చేసిన డేటా మొత్తం వెళ్ళి వెండార్ టేబుల్లో సేవ్ అవ్వాలి. అంటే బటన్ లేదు గైస్, బటన్ లేదు, కానీ బటన్ కావాలి అంటున్నాడు నా క్లయింట్. తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ చెక్ బాక్స్ లేదు, చెక్ బాక్స్ కావాలంటాడు. రేడియో బటన్ లేదు, రేడియో బటన్ కావాలంటాడు. లేదా ఈ టెక్స్ట్ బాక్స్ వద్దు నాకు తీసేసే అంటాడు. అంటే ఆల్రెడీ డిజైన్ చేసిన ఎస్ఏపి స్క్రీన్స్ మీద క్లయింట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చేంజెస్ అడుగుతాడు. అప్పుడు ఏంటంటే అండి, ఆల్రెడీ డిజైన్ చేసిన ఎస్ఏపి స్క్రీన్స్ మీద క్లయింట్ రిక్వైర్మెంట్ని బట్టి మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చేంజెస్ మనం చేయాల్సి వచ్చింది. అది ఎలా చేస్తామంటే అబాప్లో మనకి ఎన్హాన్స్మెంట్ అనే కాన్సెప్ట్ ఉంది. ఎన్హాన్స్మెంట్ అంటే ఏంటి, అప్లయింగ్ చేంజెస్ ఆన్ ది ఎగ్జిస్టింగ్ ఎస్ఏపి అప్లికేషన్స్. ఆల్రెడీ ఉన్న ఎస్ఏపి అప్లికేషన్స్ మీద చేంజెస్ చేయడమే, అదే ఎన్హాన్స్మెంట్ అంటే. ఓకేనమ్మా అఖిల అండ్ నఫీసా, క్లియర్ అమ్మా? ఎన్హాన్స్మెంట్ అంటే ఎఫ్ అంటే ఏంటంటే ఫార్మ్స్. ఎఫ్ అంటే ఫార్మ్స్ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ల్యాప్టాప్ కొన్నానండి. ల్యాప్టాప్ కొంటే బిల్ ఇస్తారు కదా, మొబైల్ కొన్నాను బిల్ ఇస్తారు కదా, లేకపోతే రిఫ్రిజిరేటర్ కొన్నాను, ఫ్రిడ్జ్ కొన్నాను బిల్ ఇస్తారు కదా, టీవీ కొన్నాను బిల్ ఇస్తారు కదా. అంటే గాయస్ ఇక్కడ పాయింట్ ఏంటంటే మనం ఏదైనా ఒక వస్తువు కొన్నప్పుడు బిల్ ఇస్తారు మనకి. అటువంటి బిల్స్ని మనం అబాప్లో జనరేట్ చేయొచ్చు. ఓకే చూడండి ఒకసారి చూపిస్తాను. చూడండి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ల్యాప్టాప్ కొన్నాను అనుకోండి, ఇక్కడ ఎస్ఏపి ఎంజాయ్ అనే లోగో బదులుగా డెల్ లోగో ఉంటుంది. తర్వాత నాకు అమ్మినోడి డీటెయిల్స్ ఉంటాయి, నేను కొన్న నా డీటెయిల్స్ ఉంటాయి, నేను ఏ ఐటమ్ కొన్నాను ఏంటని క్లియర్ కట్గా ఇన్ఫర్మేషన్. ఇట్లా బిల్ ఇస్తారు, బిల్ ఉంటుంది, క్యూఆర్ కోడ్ బార్ కోడ్ కూడా ఉంటాయి అన్నమాట. ఇట్లా బిల్ వాళ్ళు ప్రింట్ తీసి మనకి ఇస్తారు. మనకి ఇటువంటి బిల్స్ని అబాప్లో మనం ఎలా జనరేట్ చేస్తామంటే మనం ఫార్మ్స్ అనే కాన్సెప్ట్ ఉందండి. ఈ ఫార్మ్స్ అనే కాన్సెప్ట్ ద్వారా మనం బిల్స్ని జనరేట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ యు అంటే ఏంటంటే యు అంటే దీన్ని జిఐ అంటారు. అంటే జిఐ అంటే గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్, లేదా దీన్ని డెవలపబుల్ ప్రోగ్రామింగ్ అని, మాడ్యూల్ ప్రోగ్రామింగ్, ట్రాన్సాక్షన్ ప్రోగ్రామింగ్ అని అంటుంటారు. దీని వల్ల యూజ్ ఏంటంటే గాయస్ ఇప్పుడు ఇదిగోండి, ఇంతకుముందు నేను చెప్పాను మీకు, ఇప్పుడు ఇది వెండార్ క్రియేషన్ స్క్రీన్. ఈ స్క్రీను వేరే వాళ్ళు ఎవరు డెవలప్ చేశారు, ఎస్ఏపి ల్యాబ్స్ వాళ్ళు లేకపోతే వేరే వాళ్ళు ఎవరు డెవలప్ చేశారు. ఓకే నా క్లయింట్ ఏమన్నా అంటే నాకు ఈ స్క్రీన్ వద్దు, బాగలేదు అని చెప్పేసి ఇటువంటి స్క్రీనే ఒకటి డెవలప్ చేయమని చెప్పి మనకు చెప్పాడు. అంటే గాయస్ ఏంటంటే ప్రాజెక్ట్లో జాయిన్ అయిన తర్వాత మీరు నేను కూడా ఇటువంటి ఎస్ఐపి స్క్రీన్స్ని డెవలప్ చేయాలి. ఇది కానీ అది ఇట్లా డిఫరెంట్ ఎస్ఐపి స్క్రీన్స్, ఇదిగోండి ఇట్లా, ఇది కానీ
ఓకే, తర్వాత చూడండి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎస్ఐపి స్క్రీన్స్. ఇదిగోండి ఇట్లా కానీ ఇలా డిఫరెంట్ ఎస్ఐపి స్క్రీన్స్ మీరు నేను క్లయింట్ రిక్వైర్మెంట్ బట్టి డెవలప్ చేయాల్సి వచ్చింది. ఎలా డెవలప్ చేస్తా ఉంటే మనకి అబాప్లో జియో అనే కాన్సెప్ట్ ఉంది. ఈ కాన్సెప్ట్ ద్వారా మనం క్లయింట్ ఏ ఎస్ఐపి స్క్రీన్ అయితే ఆ ఎస్ఐపి స్క్రీన్ని ఈజీగా డెవలప్ చేయొచ్చండి. ఓకే గైస్, టోటల్గా అబాప్ అంటే ఇట్స్ ఏ రైజ్ ఆఫ్ యూ కాన్సెప్ట్ అండి. మన ట్రైనింగ్లో ఇదే కాకుండా నార్మల్ అబాపే కాకుండా అడ్వాన్స్డ్ అబాప్ కూడా చెప్తానండి ట్రైనింగ్లో. ఓకే క్లియరా అమ్మా అఖిల అండ్ అఫీసా? ఏమైనా క్లియరా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? క్లియర్ సార్. డెమో అయిపోయిందమ్మా. ఏమైనా డౌట్స్ సబ్జెక్టుకి సంబంధించి కానీ ఏదైనా డౌట్స్ ఉంటే అడగొచ్చు, పర్లేదు. అంటే ట్రైనింగ్ అయిపోయే ముందుకే ఏ టాపిక్స్ కవర్ చేస్తారు, అంటే ఏ లెవెల్ నార్మల్ అబాప్ అడ్వాన్స్డ్ అబాప్ మొత్తం కవర్ అయింది. ట్రైనింగ్ అయిపోయిన తర్వాత మీరు ఎక్స్పీరియన్స్ పెట్టుకుని కూడా జాబ్స్కి ట్రై చేయొచ్చు. ఇప్పుడు డెమో ఎట్లా జరిగిందో అంతకంటే బాగా జరిగిద్దమ్మా క్లాసెస్. ఓకే, నేను ఎలాగైతే ఇప్పుడు డెమో చెప్పానో అలానే అంతకంటే బాగా రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్తో మీకు ట్రైనింగ్ కంప్లీట్ చేస్తాను. అంటే S4 HANA RAP అవన్నీ కవర్ చేస్తారు. S4 HANA RAP అవన్నీ నేర్చుకోవాలంటే ముందు అబాప్ రావాలి. ఇది నేర్చుకున్న తర్వాత ఇంట్రెస్ట్ ఉంటే అవన్నమాట ఇది రావాలి. ఇప్పుడు ఏంటంటే 10th క్లాస్ ఎగ్జామ్ రాయకుండా ఇంటర్మీడియట్కి వెళ్ళలేదు కదా, అట్లని ఇది రావాలి. ఇది వస్తేనే అవి వస్తాయి. ఇది అయిపోయిన తర్వాత ఇది నేర్చుకున్న తర్వాత ఇంట్రెస్ట్గా ఉంటే అవి చెప్తాను సపరేట్ కదా అది. ఓకే, ఏమన్నా డౌట్స్ ఉన్నాయా ఇంకా అమ్మా? ఓకే అండి, డౌట్స్ ఏమైనా ఉన్నాయమ్మా? అట్లా ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా ఏం లేవు అమ్మా? నీకమ్మా నఫీసా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఓకే, మా కోఆర్డినేటర్ గిరిధర్ కాల్ చేస్తా అండి, దాన్ని బట్టి మనం క్లాసెస్ స్టార్ట్ చేద్దాం. ఓకే ఓకే అండి, బాయ్. I'll see you. Have a nice day. Have a nice weekend also. Bye.